మంత్రి నారా లోకేష్ చొరవతో తాడేపల్లి వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. $294.20 కోట్ల రూపాయల వ్యయంతో సాయి పావని కన్స్ట్రక్షన్స్ సంస్థ గోడను నిర్మిస్తోంది. ఇది పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు, సీతానగరం వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే సుమారు 50,000 మందికి వరద ముప్పు తప్పుతుంది. 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా పైల్ రాఫ్ట్ సాంకేతికతతో రక్షణ గోడను డిజైన్ చేశారు. ప్రస్తుతం తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే విజయవాడ వైపు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తవడంతో ఎంతవరకు మేలు జరిగింది అనే దానిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. తాడేపల్లి వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. మంత్రి నారా లోకేష్ చొరవతోని కృష్ణానది కుడివైపు రిటర్నింగ్ వాల్ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులకు సంబంధించి మార్చి 9వ తారీఖున మంత్రి లోకేష్ ఇక్కడ శంకుస్థాపన చేసిన వెంటనే పనులకు సంబంధించి చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రిటర్నింగ్ వాల్ కోసం మొత్తం 2,000కి సంబంధించి ఫైలింగ్ వేస్తున్నారు. ప్రస్తుతం పైల్స్ లోని 300 పైల్స్ కూడా కంప్లీట్ చేసుకుని కొన్ని పైల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఐరన్ గేజ్ లోపలికి వేసి పూర్తి స్థాయిలోని పై వరకు కూడా ఇప్పటికే కాంక్రీట్ వేశారు. మిగతాకి సంబంధించి పైలింగ్ వర్కులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. మొత్తం 1.7 కిలోమీటర్ల వరకు ఈ రిటర్నింగ్ వాల్ ఉండబోతుంది. ఇటు కృష్ణానది వారధి దగ్గర నుంచి రైల్వే బ్రిడ్జ్ వరకు ఇందుకు సంబంధించిన రిటర్నింగ్ వాల్ ని నిర్మించబోతున్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో వరద ముంపు నుంచి తాడేపల్లిలోని మహానాడు లాంటి ప్రాంతాలు కూడా వరద ముంపు నుంచి కాపాడేందుకు పూర్తి స్థాయిలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ రిటర్నింగ్ వాల్కి సంబంధించి కూడా నిర్మాణం ఎలా జరుగుతుంది? గతంలోని విజయవాడ వైపు నిర్మించిన కృష్ణనగర్ నిర్మించిన 5.3 కిలోమీటర్లకు సంబంధించి కూడా రిటర్నింగ్ వాల్ వర్క్స్ ఎలా జరిగాయి, దానివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. తాడేపల్లి వాసుల దశాబ్దాల కలగా ఉన్న రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి మార్చి 9వ తారీఖున మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ పనులు చాలా స్పీడ్గా ప్రారంభించడం జరిగింది. ఈ మొత్తం రిటర్నింగ్ వాల్కి సంబంధించిన నిర్మాణాన్ని సాయి పల్లవి కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ నిర్మించడం జరిగింది. మొత్తం 1.7 కిలోమీటర్ల వరకు రిటర్నింగ్ వాల్ని నిర్మించబోతున్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు మొత్తం 1.7 కిలోమీటర్ల వరకు కృష్ణానదికి కుడివైపు వరద రక్షణ గోడలను నిర్మించబోతున్నారు. ఈ రిటర్నింగ్ వాల్ను కేవలం మామూలు గోడగా నిర్మించట్లేదు. అక్కడ భూమి లోపల దాదాపు డెప్త్ చూసినట్టయితే పైలింగ్కి సంబంధించి 45 మీటర్ల లోతు వరకు 2,000 పైల్స్ వేసి పైల్ రాఫ్ట్ సాంకేతికతోని నిర్మించడం జరిగింది. అయితే నీళ్ళ ఉధృతితో పాటు భూకంపాలకు సైతం తట్టుకునేలా ఈ గోడను నిర్మించబోతున్నారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి సమీపంలోని ప్రధానంగా సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాలకు మేలు జరగబోతుంది. అయితే ఈ రిటర్నింగ్ వాల్తోని దాదాపు 50,000 మంది ప్రజల వరద ప్రభావం లేకుండా ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. అంతేకాకుండా ఈ రిటర్నింగ్ వాల్ అమరావతిలోని పలు ప్రాంతాలు, దాంతోపాటు నేషనల్ హైవే 65కు రక్షణంగా నిలవబోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ మొత్తం రిటర్నింగ్ వాల్ను కృష్ణానది వారధి దగ్గర నుంచి రైల్వే బ్రిడ్జ్ వరకు దీని నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. మహానాడు కాలనీ మొత్తం ఇందులోని కవర్ అవబోతుంది. కృష్ణానదికి సంబంధించి ఈ రైల్వే బ్రిడ్జ్ తర్వాత సీతానగరం ఉంటుంది. అక్కడ ఇప్పటికే పలు చిన్న ఘాట్లు ఉన్న నేపథ్యంలోని అక్కడ వాటర్ సంబంధించి వరద వచ్చినా సరే రక్షణ కవచంగా అక్కడ ఘాట్లు ఉన్నాయి. ఇటువైపు ప్రాంతానికి ఎటువంటి సపోర్టింగ్ లేకపోవడంతో కృష్ణానదికి వరద వచ్చిన వెంటనే సముద్రానికి కిందకి నీళ్లు వదులుతారు. దీనికి సంబంధించిన గేట్లన్నీ ఓపెన్ చేసిన వెంటనే భారీ మొత్తంలోని వరద నీరు కిందకి రావటం, ప్రధానంగా ఈ సుందరయ్య కాలనీ, దాంతోపాటు మహానాడు కాలనీకి సంబంధించి
పలు ఇళ్లన్నీ నీటికి మునిగిపోవటం, దాంతోపాటు గత కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోని మంత్రి నారా లోకేష్ ఇటీవల ఎన్నికల ప్రచారం నేపథ్యంలోని వాళ్ళందరూ కూడా ఒకటే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి కార్యాచరణలోకి తీసుకోవడం జరిగింది. గత ఏడాది పాటు పరిపాలనకు సంబంధించిన అనుమతులు, అంచనాలు, దానికి సంబంధించిన డిజైన్స్, రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది సంబంధించి ఫైనల్ చేసిన తర్వాత ప్రస్తుతం నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన రిటర్నింగ్ వాళ్ళు దాదాపు 9 మీటర్ల వరకు హైట్ ఉంటుంది. దీనికి సంబంధించిన బ్రాడ్నెస్ చూసుకున్నట్టయితే 1.8 మీటర్ల వరకు బ్రాడ్నెస్ ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు దీనికోసం భారీ ఎత్తున పైల్స్ కూడా వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే భారీ యంత్రాలు పైలింగ్ కోసం ఉపయోగించడం జరిగింది. ఈ పైలింగ్ కోసం ప్రధానంగా 45 మీటర్ల డెప్త్ వరకు కూడా పైలింగ్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు వర్క్స్ చూసినట్టయితే మొత్తం 2000 పైల్స్కి సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం 300 పైల్స్కి సంబంధించి ఇప్పటికే కంప్లీట్ చేశారు. కంప్లీట్ అయిన పైలింగ్ ప్రాంతంలోని ఐరన్కి సంబంధించి మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఐరన్కి సంబంధించి కూడా రాల్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఐరన్కి సంబంధించిన గేజులన్నీ కూడా ఈ పైలింగ్ చేసిన ఆ లోతుల్లోకి దానికి సంబంధించిన దాటిలోకి పెట్టేసేసి అందులోని కాంక్రీట్ వేస్తున్నారు. కాంక్రీట్కి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రాబోయే రోజుల్లోని కృష్ణానదికి భారీ ఎత్తున వరదలు వచ్చినా సరే తాడేపల్లి ప్రాంతం మొత్తం ఈ రిటర్నింగ్ వాళ్ళు రక్షణ కవచంగా ఉండబోయే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రిటర్నింగ్ వాల్ మొత్తం కూడా 294 కోట్ల రూపాయల అంచనాతోని నిర్మిస్తున్నారు. 1.7 కిలోమీటర్లు ఉండే రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి డిజైన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలోని సైట్ క్లియర్ చేసుకొని పైలింగ్కి సంబంధించి కూడా మార్కింగ్ వేసిన వెంటనే పైలింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే పలు పైలింగ్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన నిర్మాణాన్ని రాబోయే 2 సంవత్సరాల్లోని కంప్లీట్ చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నిర్మాణ సంస్థ నిర్మాణ పనులను చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయటం వల్ల కృష్ణా నదికి వరద వస్తే ఎంతవరకు ప్రజలను సేఫ్ చేసింది అనే దానిపై కూడా మీకు ఒకసారి వివరిస్తాను. ఇప్పటికే మనకి విజయవాడ వైపు చూసినట్టయితే కృష్ణలంక వైపు 5.3 కిలోమీటర్లతోని రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మొత్తం 3 ఫేజుల్లోని దీనికి సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 2016లోని అక్కడే రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. తొలి ఫేజ్లోని 2.5 కిలోమీటర్లతోని దీనికి సంబంధించిన రిటర్నింగ్ వాల్ను ప్రారంభించారు. రామలింగేశ్వర నగర్ నుంచి కోటి నగర్ వరకు మొత్తం 2.5 కిలోమీటర్ల మేర 2019లోని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని కొనసాగించారు. రెండో ఫేజ్లో భాగంగా 1.4 కిలోమీటర్లు కోటి నగర్ నుంచి తారకరామ నగర్ వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని 2020లో ప్రారంభించారు. 2 సంవత్సరాల్లోనే సెకండ్ ఫేజ్ నిర్మాణం కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తారకరామ నగర్ నుంచి పద్మావతి ఘాట్ వరకు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం 5.3 కిలోమీటర్లు ఉన్న కృష్ణలంక వైపు ఉన్న విజయవాడ వైపు ఉన్న రిటర్నింగ్ వాల్ ని పూర్తి చేయడం మొత్తం 2016లో ప్రారంభిస్తే 2024కు కంప్లీట్ చేయడం ద్వారా ఇటీవల మనకి 2024కు భారీ ఎత్తున కృష్ణానదికి వరద రావడం జరిగింది. 15 లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు కృష్ణానదికి వచ్చిన నేపథ్యంలో భారీ మొత్తం వరదను కింద ప్రాంతానికి వదిలిన నేపథ్యంలోని ఈ ప్రాంతం మొత్తం కూడా గతంలోనే నిర్మించిన రిటర్నింగ్ వాల్ నిర్మించిన నేపథ్యంలోని మొత్తం ఒక్క చుక్క వాటర్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కడికి రాకపోవడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయక ముందు ఇందుకు సంబంధించిన వరద చిన్నపాటి వరద వచ్చినా సరే ఇక్కడ భారీ మొత్తంలోని ఇళ్ళని కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది. అందుకు సంబంధించిన ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించడం, ఆ తర్వాత వరద తగ్గిన వెంటనే తమ ప్రాంతాలకు వచ్చి ఇళ్ళన్ని కూడా శుభ్రం చేసుకోవటం, దాంతోపాటు కొంతవరకు కూడా ఆస్తి నష్టం కూడా అయ్యే అవకాశాలు మనకి కనపడాయి. ప్రస్తుతం ఈ రిటర్నింగ్ వాల్ను కృష్ణలంక వైపు దాదాపు 5.3 కిలోమీటర్ల వరకు నిర్మించిన నేపథ్యంలోని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలోని దాదాపు ఈ ప్రాంతంలోని చూసినట్టయితే మనకి రామలింగేశ్వర నగర్, కోటి నగర్, దాంతోపాటు తారకరామ్ నగర్, పద్మావతి ఘాటు వైపు ఈ 4 ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రస్తుతం అక్కడ
రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయడంతో ఎంత వరద వచ్చినా సరే తమ ప్రాంతాలకు రాకుండా పూర్తి స్థాయిలోని వాళ్లకు రక్షణ కవచంగా రిటర్నింగ్ వాల్ నిర్మించడం జరిగింది. అక్కడ రిటర్నింగ్ వాల్ నిర్మించడమే కాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించిన ప్రాంతంలోని ఇక్కడ ఒక పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఆడుకుంటానికి అక్కడ సంబంధించిన కొన్ని పరికరాలు ఏర్పాటు చేయటం, దాంతోపాటు అక్కడ వాకింగ్ ట్రాక్ను నిర్మించడం, ఒక గ్రీనరీ ప్లేస్గా ఫ్యామిలీ పరంగా పిల్లలు అందరూ కూడా కలిసి అక్కడ ఈవినింగ్ టైపు కాలక్షేపం చేసే దిశ కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో అక్కడ గతంలో ఉన్న ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలోని వరద వచ్చినా సరే కొంత ముంపు ప్రాంతంగా కనపడే ఆ ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో ఒక గ్రీనరీగా ఒక అద్భుత ప్లేస్గా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో ఎంత పెద్ద మొత్తంలోని వరద వచ్చినా సరే ఒక రక్షణ కవచంగా ప్రస్తుతం అక్కడ నిర్మించిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం రైల్వే వంతెన వద్ద కృష్ణానది వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 1.7 కిలోమీటర్లు కృష్ణా వారధి నుంచి రైల్వే బ్రిడ్జ్ వరకు కుడివైపు దిగువన ఈ రిటైనింగ్ వాల్ ని నిర్మిస్తున్నారు. తాడేపల్లి దగ్గర నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ కి సంబంధించి కూడా నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు మనతో పాటు సాయి పల్లవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ రిటర్నింగ్ వాల్ని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, పైలింగ్ ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి, మొత్తం ఈ వాల్ నిర్మాణానికి ఎంతవరకు పైలింగ్? ఈ వాల్ నిర్మాణానికి అయితే 2000 వరకు పైల్స్ ఉన్నాయి సార్. ప్రస్తుతానికి అయితే వర్క్ స్పీడ్గానే నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు రైనీ సీజన్ కూడా కన్సిడర్ చేసుకుని స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక 300 వరకు అయిపోయినాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి స్పీడ్గా నడుస్తుంది. సో మొత్తం ఈ వాల్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఎందుకంటే ఇది కృష్ణా నది తీర ప్రాంతంలోని వాల్ నిర్మిస్తున్న నేపథ్యంలోని మనం పైలింగ్ ప్రకారంగా ఎంత డెప్త్ వరకు వెళ్తాము? ఈ వాల్ వచ్చేసరికి 1.7 కిలోమీటర్ నిడివి ఉందండి. ఇక్కడ నుంచి అక్కడికి రైల్వే బ్రిడ్జ్ వరకు 1.7 కిలోమీటర్ ఉంది. ఒక్కొక్క పైలింగ్ వచ్చేసరికి 45 నియర్ అబౌట్ 45 మీటర్ వరకు పైలింగ్ వేస్తున్నారు. చాలా స్ట్రాంగ్గానే వేస్తున్నారు. దానిలో డ్రాయింగ్ ప్రకారంగా బాగా జరుగుతుందని చెప్పచ్చు. అంటే ఒకసారి కన్స్ట్రక్షన్ పరంగా వాల్కి అంటే ఈ రిటర్నింగ్ వాళ్ళు ఈ కృష్ణానది ప్రాంతంలో నిర్మిస్తున్న నేపథ్యంలోని నిర్మాణ పరంగా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ అనేసరికి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. దీనిలో ఒక పైలింగ్ ఒక ప్రాసెస్, తర్వాత పైల్ క్యాప్ వేస్తారు, తర్వాత వాల్ అనేది బిల్డ్ చేస్తారు. అది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇవి ఆల్రెడీ పైలింగ్ జరుగుతుంది కాబట్టి సైమల్టేనియస్గా పైల్ క్యాప్లు కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉంది. అంటే దీనికి సంబంధించిన హైట్ ఎంతవరకు ఉంటుంది వాల్కి సంబంధించి, ఇంకా దాంతో బ్రాడ్నెస్ వాల్కి సంబంధించిన బ్రాడ్నెస్ ఎలా ఉంటుంది? వాల్ విడ్త్ వచ్చేసరికి మనకి 1.8 మీటర్, హైట్ వచ్చేసరికి 9 మీటర్ల హైట్. 9 మీటర్ల హైట్ ఉంది. బ్రాడ్నెస్ 1.8 మీటర్. 1.8 మీటర్స్ బ్రాడ్నెస్ ఉంటుంది. ఒకటి మనం ప్రధానంగా చూసినట్టయితే నార్మల్గా ప్లేసెస్లో నిర్మించే వాల్తో పోలిస్తే ఈ రిటర్నింగ్ వాల్కి డిఫరెన్స్ ఏంటి? నిర్మాణ విషయంలో కావచ్చు, దానికి సంబంధించి ఎలా ఉంటుందంటారు? డిఫరెన్స్ అయితే 100% ఉందండి. ఇది ఎందుకంటే దీనికి పైలింగ్ ఇచ్చారు, దరిదాపుగా దీని మీద ఎక్కువ లోడ్ రాదు, అయినా సరే 45 మీటర్లు డీప్ వెళ్తున్నారు. రెండవది అటువైపు షీట్ పైలింగ్ ఒకటి ఉంది. వాటర్ ఎక్కువ ఫ్లడ్ వచ్చినా సరే మన వాళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి షీట్ పైలింగ్ ఒకటి ఇచ్చారు. కంపారిటివ్లీ అదర్ వాల్స్ కంటే ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇది ప్రధానంగా మనకి ఇక్కడ కృష్ణా వారధి నుంచి ప్రారంభమయ్యి ఏదైతే రైల్వే బ్రిడ్జ్ వరకు ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వాళ్ళకి సంబంధించిన నిర్మాణం ఎలా వెళ్తుంది అంటారు? వాల్ అలైన్మెంట్ ఆల్రెడీ డ్రాయింగ్లో మెన్షన్ చేశారు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైనల్ చేశారు. మొత్తం ఫైనల్ చేసిన తర్వాత వాళ్ళు ఒకటి ఏంటంటే ఎక్కడ ఏ మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ప్రిఫర్ చేసింది ఏంటంటే ఎక్కడ ఏ ఇల్లు కూడా కొద్దిగా మ్యాక్సిమం డిస్టర్బ్ అవ్వకుండా ఉండే విధంగానే వాళ్ళు ప్రిఫర్ చేశారు. నాకు తెలిసి
అలైన్మెంట్ బాగుంది, అందుకని ఇల్లు ఏమీ డిస్టర్బ్ అవ్వని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఇంత భారీగా నిర్మిస్తున్న రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఐరన్కి సంబంధించి కూడా క్వాలిటీగా వాడుతుంటాము. ఎంత బ్రాడ్నెస్ థిక్నెస్తోని ఎంఎంతోని ఐరన్ యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి? ఇది ఇక్కడ వాడేది 25 mm డయా వాడుతున్నారండి. నార్మల్గా అంత అవసరం ఉండదు, మేబీ డిజైన్ ప్రకారంగా ఇక్కడ హెవీగానే వాడుతున్నారు. 25 mm వాడుతున్నారు. 45 మీటర్లు అంటే హెవీగానే వేస్తున్నారు. 900 mm 900 mm పైల్ డయా ఒకటి ఉంది. ఇది తాడేపల్లి కృష్ణానది దగ్గర నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ పరిస్థితి. నార్మల్ వాల్ లాగా ఈ కృష్ణానదికి సంబంధించి నిర్మిస్తున్న వాళ్ళు ఆషామాషి కాదు. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి క్వాలిటీతోని దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లోనే దీనికి సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చాలా స్పీడ్గా నిర్మాణ పనులు కొనసాగిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.